ద 'కల్కి' సినిమా. సో ఎంత బడ్జెట్ వరకు రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఫస్టే 300 క్రోర్స్ అనుకుంటున్నా. త్రిబుల్ ఆర్ రికార్డ్ అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. వితిన్ 1 వీక్లో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది అనుకుంటున్నా. అంటే థియేట్రికల్ రైట్స్ కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 700 క్రోర్స్ వరకు వచ్చింది అంటున్నారు. ఓన్లీ థియేట్రికల్ రైట్స్కి 700 క్రోర్స్ వచ్చింది అంటే మరి చూసిన తర్వాత టికెట్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? టికెట్ కాస్ట్ ఆల్రెడీ వచ్చింది కదా, ఎక్కడ చూసినా మా ఫ్రెండ్స్ నార్మల్గా బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి 535 పడింది. పీవీఆర్ మల్టీప్లెక్స్లో నార్మల్గా తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్స్ మూవీకి ఫేవర్గా ఉన్నాయి కాబట్టి అశ్విని దత్ కూడా టీడీపీలో మెంబరే కాబట్టి ఈజీగా తెలుగు స్టేట్లో ప్రాబ్లం లేదు. ప్రభాస్ అన్న ఫాలోయింగ్ ఉంది కాబట్టి అమెరికాలో కూడా హైయెస్ట్ ప్రీ బుకింగ్స్ ఇదే వచ్చాయి. బాలీవుడ్లో కూడా 20 క్రోర్స్ ఫైటర్ మూవీని బ్రేక్ చేస్తుంది. తమిళ్లో కొంచెం లేట్గా ఉంది. అంటే లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే షారుఖ్ ఖాన్ మూవీతో సలార్ మూవీ పోటీ పడ్డప్పుడు మన ప్రభాసే గెలిచాడు. ఈసారి మనకైతే బాలీవుడ్ నుంచి చూసుకుంటే ఏ మూవీ కూడా అడ్డు లేదు. అయితే ఈసారి బాలీవుడ్లో కూడా మన ఏదైతే టాలీవుడ్ ఉందో అక్కడ కూడా బ్రేక్ ఇస్తుంది అనుకోవచ్చా? అది నార్మల్గానే ఫస్టే హైయెస్ట్ బుకింగ్స్ మనవే అవుతాయి. ఇప్పటికీ ఫైటర్ ఉంది కదా, దాన్ని ఈజీగా క్రాస్ చేస్తుంది. ఆల్రెడీ 20 క్రోర్స్ వచ్చేసి ఇంకో 5 క్రోర్స్ చేస్తే దాటేస్తుంది ఈజీగా. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు కూడా డుంకీ సలార్ దించడం వల్ల రెండింటికి లాస్ అయింది. ఒక పక్క ఆ మూవీ పోయింది, ఇది పోయింది. నార్త్లో పీవీఆర్స్ గొడవ అయింది. ఈసారి ఏం లేదు కాబట్టి మంచి డేట్ వచ్చింది ప్రభాస్ అన్నకి. ఈజీగా ఈసారి బ్రేక్ చేసి రాజమౌళి పేరుని మర్పిస్తాడా నాగశ్విన్? నాగి ఈజీగా చేసాడనిపిస్తుంది. నాకు తెలిసి మన తెలుగు మూవీని ఓల్డ్కి తీసుకెళ్ళేది రాజమౌళి అనుకున్నాం. బట్ నాగశ్విన్ ప్రూవ్ దట్ రాంగ్. నాగశ్విన్ సినిమాలు చూసుకున్న చాలా బాగున్నాయి. క్లాస్ సినిమాలో ఇప్పుడు మనకి విజయ్ దేవరకొండ పోస్టర్లు కూడా కనిపిస్తున్నాయి. అదొక్కటి తీసేస్తే బాగుండే, భయం అవుతుంది. విజయ్ దేవరకొండ తీసేస్తే బాగుండే.